బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని వచ్చిన వారు పనిచేస్తోన్న చోటే బానిసలుగా మారిపోయారు. చిన్న పెద్ద ఆడామగా తేడా లేకుండా అందరూ నరకయాతన అనుభవించాల్సి వచ్చింది. పిల్లల్ని బంధించి మరీ తల్లిదండ్రులతో వెట్టి చాకిరీ చేయించారు. చివరకు న్యాయ సేవాధికార సంస్థ చొరవతో ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 474 మంది కార్మికులకు విముక్తి లభించింది. నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం దేగాం, ఆర్మూరు మండలం మగ్గిడి గ్రామ శివార్లలో ఇబ్బడి ముబ్బడిగా ఇటుక బట్టీలు వెలిశాయి. ఇక్కడి ఇటుక బట్టీల ఓనర్లు ఒక్కొక్కరికి 70,000 చొప్పున చెల్లించి ఏపీలోని నెల్లూరు జిల్లాతో పాటు తమిళనాడు నుంచి కూలీలను పిలిపించారు. అప్పట్నుంచి వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. చిన్న చిన్న గుడిసెల్లో కూలీలకు బస ఏర్పాటు చేశారు. సరైన కూలీ చెల్లించకుండా కార్మిక శాఖ నిబంధనలు తుంగలో తొక్కి మరీ వెట్టి చాకిరీ చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆ ఇటుక బట్టీల్లో 4 మృత్యువాత పడ్డారు. కడసారి చూపున కూడా నోచుకోకుండా వారి మృతదేహాలను సైతం మాయం చేశారని కార్మికులు వాపోతున్నారు. తాను తన కుటుంబంతో పాటు తోటి కార్మికుల కష్టాలు చూసిన తుపాకుల బాబు అనే కూలీ ధైర్యం చేశాడు. బట్టీ నుంచి తప్పించుకొని హైదరాబాద్లోని హైకోర్టుకు వెళ్లాడు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థకు తమ కష్టాలు చెప్పుకున్నాడు. జరిగే కష్టాలు, పిల్లలను కొట్టేది, పెద్దోళ్ళని కొట్టేది, ఆడామనిషిని కొట్టేది, ఆడాదున్న మొగాదు బిడ్డలను చూడండి. గంట ఆరైతే బిడ్డలు తీసుకుని ఇంట్లో పండేస్తారు. ఒక ఇంటి ఆ డబ్బాలు అంటే మేస్త్రమ్మ వెళ్ళామని ఉంటుంది, కల్పన ఒక ఉంటుంది, వాళ్ళు కొట్టి లాక్కోబోతారు. బిడ్డ 6 నుంచి ఒక 3 అధికారులు వస్తారు. ఇక్కడికి వచ్చినాడే నువ్వు ధైర్యంగా పోయినామంటే ఆయనకి సపోర్ట్ చేస్తారు, మాకు సపోర్ట్ చేసి మాట్లాడరు. ఏం మాట్లాడతారంటే ఆయన చెప్పిన పని మీరు చేసుకోవాలా, అది చేసుకోబోయారంటే ఒక్కొక్కరి మక్కలు అంటే మా కాడ ఉండే సెల్ ఫోన్లు పెరిగి ఆయన ఇచ్చేస్తారు. మా ఫోన్ నెంబర్లు తీసుకునేస్తారు. రైల్వే స్టేషన్ మా అమ్మమ్మ చనిపోయింది, నానమ్మ చనిపోయింది, అమ్మమ్మ చనిపోయింది, పెళ్లి జరగని పని చేయాలి. ఫస్ట్ పని చేయకపోతే మక్కలు ఇంచేస్తాను, కాళ్ళు ఇంచేస్తాను అంటాడు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో నిజామాబాద్ జిల్లా న్యాయమూర్తి భారతలక్ష్మి రంగంలోకి దిగారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 474 మంది కార్మికులకు విముక్తి కల్పించారు. 7 బస్సుల ద్వారా బాధితులను వారి స్వగ్రామాలకు తరలించారు. ఇక్కడ ఉండడానికి కూడా సరైన వసతి లేదు. ఎటువంటి లేబర్ రికార్డ్స్ మెయింటైన్ చేయకుండా, లేబర్ లైసెన్స్ లేకుండా వీళ్ళందరినీ ఒక బాండెడ్ లేబర్ లాగా ఇక్కడ బంధించి వీళ్ళతోటి వర్కింగ్ టైమింగ్స్ కూడా లేకుండా పనిచేయించడం జరుగుతూ ఉంది. చుట్టుపక్కల ఉన్న ఇటుక బట్టీలలో మొత్తం ఒక 1000 మంది బాండెడ్ లేబర్ ఉన్నట్టుగా మాకు సమాచారం అందింది. వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా రెస్క్యూ చేసి వాళ్ళని షెల్టర్ హోమ్ కి తరలించి రావాల్సిన నష్టపరిహారాలు అన్ని ఇప్పించి వారిని ఇక్కడి నుంచి వారి సొంత ఇళ్లకు తరలించేదానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఇటుక బట్టీల్లో తెల్లవారుజాము 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు పనులు చేయిస్తున్నట్లు కార్మికులు వాపోయారు. పనులు చేయకుండా పారిపోతే పిల్లల్ని చంపేస్తామని బెదిరించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీల నుంచి సమాచారం మొత్తం సేకరించిన న్యాయమూర్తి న్యాయ విచారణకు ఆదేశించారు. ఒక్క నెల బాగా చూసినారు, 2వ నెల నుంచి మనకు డబ్బులు సరిగా ఇచ్చేది లేదు. అన్నానికి పిల్లగాళ్ళకి ఒక బట్టలు లేదు, ఒక ఎంటికలు కొట్టేదానికి షాపుకి పోయే మాయలతో మనం దాని అంతా అడిగినామంటే మేస్త్రి మాట్లాడు. మనం తీసుకుని వచ్చిన మేస్త్రి కిరణ్ శెట్టి వచ్చి మమ్మల్ని కొడతాడు. కిరణ్ రెడ్డి మమ్మల్ని వచ్చి కొడతాడు. ఏరా మీరు వచ్చినారు మరింత చేస్తున్నారా, వస్తే ఈడ వచ్చిన వాళ్ళు ఈడదా ఉండాలా, చేస్తేనో మీరు బతికితేనో నేను చెప్పే మాటదా వినాలా, నేను దాన్ని ఈడ. ఇటుక బట్టీల యజమానుల ధనదాహం వల్ల గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. చెప్పిన పని చేయకపోతే తీవ్రంగా హింసించేవారని వాపోయారు వారంతా. సంవత్సరాలు అయింది వచ్చి ఆడ పని చేయకపోతే మమ్మల్ని అందరినీ కొడతాడు ఆయన. ఎక్కడికైనా పోవాలంటే కూడా పంపించేదిలే. సరే అనేసి మేము ఏమన్నా అడిగితే ముందు నోరు మూసుకొని ఇంటికి అడుగుతుంది, ఎక్కడికైనా పోయినారంటే చెప్తానే కొడతాను అంటాడు. అందువల్ల మేము పని చేసుకుని గమ్మున ఉండిపోయేది. ఇక్కడ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది సార్. మేము మాది నెల్లూరు, ఇసుక పొలం. ముందు ఎక్కండి అంటాడు, కర్ర ఎత్తుకొని తరుముకుంటాడు, వెళ్తారు, కొడతాడు. ఈ పిల్లకాయలనే కొడతాడు, ఆ పిల్లనే కొడతాడు. ఇటుక రేపని బట్టి పని పొద్దున 6 గంటలకు లేస్తాను వెళ్తాను సార్. ఆయన 10 గంటలకు వస్తాను తినేదానికి. పని చేయబోతే జుట్లు అక్కడ పోయి కొడతాడు సార్, రూలు వేసి కొడతాడు కర్ర తీసుకుని. జిల్లా జడ్జి భరతలక్ష్మి ఆదేశాలతో మగ్గిడి, దేగాం ఇటుక బట్టీలను సీజ్ చేశారు పోలీసులు. ఇటుక బట్టీల ఓనర్లు తిరుపతి రెడ్డి, కిరణ్, మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తిరుపతి రెడ్డి, కిరణ్, మల్లికార్జున రెడ్డి ఇటుక బట్టీలు నడిపిస్తుండగా అక్కడ తమిళనాడు, నెల్లూరు డిస్టిక్ నుంచి లేబర్ని తీసుకొచ్చి మినిమం ఫెసిలిటీస్ లేకుండా అబాండెడ్ లేబర్ వర్క్ చేయించుకోవడం వల్ల వారిపైన రెస్క్యూ చేసి కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఇందులో 480 మంది రెస్క్యూ చేసి వాళ్ళ స్వగ్రామైన నెల్లూరు డిస్టిక్ పంపనైంది. జిల్లాలోని చాలా ఇటుక బట్టీల్లో ఇదే పరిస్థితి నెలకొందని తమ దృష్టికి వచ్చిందని జిల్లా న్యాయమూర్తి భరతలక్ష్మి చెప్పారు. త్వరలోనే అన్ని బట్టీల్లోనూ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి
కూలీలను రక్షిస్తామని భరోసా ఇచ్చారు.